ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో 2019లో నాగిరెడ్డి గారు గాజువాక నియోజకవర్గంలో చిచ్చుచిద్దుగా ఓడించారు. ఆ రోజే ఆయన డిపాజిట్లు లేకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈరోజు 2024లో వచ్చి ఏదో గాజువాకలో మాట్లాడాడు తప్ప కానీ, అక్కడ జరిగింది సిచ్యువేషన్ అతను మాట్లాడింది ఒకటి, ఈరోజు జరుగుతుంది ఒకటి. కనీసం వాళ్ళ నాయకులు వెళ్ళి మాట్లాడడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఆ! ఓకే. అన్న చూస్తున్నారు కన్న మరి ఎందుకని ఇప్పుడు ఈ కేసుల వల్లే మౌనంగా ఉన్నారనుకోవచ్చా చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల? ఏదైనా కూడానా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నరేంద్ర మోడీకి అమ్ముడుపోయాడండి. అందువల్ల నరేంద్ర మోడీని ఒక ప్రశ్న అడగలేకపోతున్నారు. ఒక అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళు కనీసం స్టీల్ ప్లాంట్ అనే విషయం ఎత్తట్లేదు సార్. వేలాది మంది కార్మికులు, వేలాది మంది ఉపాధి కోసం విజయనగరం జిల్లా నుండి, శ్రీకాకుళం జిల్లా నుండి, విశాఖపట్నం నుండి అందరూ కూడా వచ్చి ప్రాణత్యాగాలు చేసి పాపం నిజంగా ఈ రోజుకి పని లేక ఎవరి ఇంట్లో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా ఉందండి. పిల్లలు చదివించుకోలేక తీసుకెళ్ళి హై స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నారండి ఈ రోజుల్లో.